తారక్ మైక్ పట్టుకున్నాడంటే చాలు, అది సినిమా ఫంక్షన్ అయినా మరోటైనా ఏం మాట్లాడుతాడు. ఆ మాటల వెనుక అర్థాలేంటని చెవులు రిక్కించుకుని వింటారు. ఇప్పుడు అంతే. తాజాగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన తాత ఎన్టీఆర్ ఆశీస్సులున్నంతవరకు నన్నెవరూ ఆపలేరు అంటూ క్లిస్టల్ క్లియర్గా ఆత్మవిశ్వాసంతో చెప్పారు తారక్. ఇంతకీ ఈ మెసేజ్ ఎవరికి, ఎవరిని ఉద్దేశించి తారక రామారావు ఈ మాటలంటున్నారు? ఇంతకీ ఆయన ప్రయాణం ఎక్కడికి? ఆ ప్రయాణంలో ఆయనను ఆపేది ఎవరు అన్న చర్చ మొదలైంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేదిక మీదకు వచ్చిన దగ్గరనుంచి జూనియర్ హావభావాలే వేరుగా ఉన్నాయి. ప్రతి పదం, ప్రతి మాట భావోద్వేగాలతో నిండిపోయాయి. తాను ఒంటరినయ్యాననే భావన రేకెత్తిస్తూనే అభిమానుల అండతో తన లక్ష్యం దిశగా వెళ్లటాన్ని ఎవరూ ఆపలేరనే ఓ ధైర్యాన్ని కూడా ప్రకటించారు ఎన్టీఆర్. ప్రసంగంలో సినిమా ప్రమోషన్తో పాటు మరో ఎమోషన్ కూడా బయటకు వచ్చింది. కాస్త నాటకీయత, మరికాస్త రాజకీయత కనిపించింది. అలా అని పూర్తి పొలిటికల్ స్పీచ్ కూడా కాదు. ఆయన ఏం చెప్పదలుచుకున్నారనేదే ఇక్కడ ఇంపార్టెంట్. తాను తన తల్లిదండ్రుల ఆశీస్సులతో ఒక్కడిగానే ప్రయాణాన్ని మొదలుపెట్టానన్నారు జూనియర్ ఎన్టీఆర్. తాత పంచిన రక్తమంటూ తొలి సినిమాతోనే తాతకు తగిన మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి నేను ఒక్కడినే అనే సందేశాన్ని ఇవ్వడం వెనుక కారణమేంటి అన్నది చర్చనీయాంశం. ఈ ఒక్కమాట చాలు ఆయన అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తన తాత ఆశీర్వాదం ఉన్నంతకాలం నన్నెవరూ ఆపలేరని డైరెక్ట్గానే అనేశారు. మరి ఈ మెసేజ్ తాను ఎవరికి చెప్పాలనుకున్నారో వాళ్లకు రీచ్ అయినట్టే అన్నది తారక్ అభిమానుల వెర్షన్. అంతేనా? జీవితమంతా మిమ్మల్ని ఆనందంగా ఉంచటానికే తన అడుగులు అని భరోసా కూడా ఇచ్చారు. అటు అభిమానులు సీఎం సీఎం అని నినాదాలు చేస్తుండగానే ఈ డైలాగ్ అనేశారు. ఈ ప్రయాణం తన ఒక్కడిది మాత్రమే కాదని, అందరినీ కలుపుకుని తీసుకుని వెళతానన్నారు. ఈ నర్భగర్భ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి చెప్మా అంటూ ఇప్పుడు ఎవరికి తోచిన రీతిలో వాళ్లు భాష్యాలు చెప్పుకుంటున్నారు. ఇదే మాటని ఆ మధ్య జరిగిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ మాట్లాడారు ఎన్టీఆర్. అభిమానులను కలుస్తాననే నీట్గా ప్లాన్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ 2009 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎప్పుడూ పొలిటికల్ స్టేట్మెంట్లు కూడా ఇవ్వలేదు. కాని ఫస్ట్ టైం ఆయన మైక్ ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తోంది. నర్మగర్భంగానే చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఎవరిని టచ్ చేయడానికి? ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో ప్రైమ్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారంటే భవిష్యత్కు ఇప్పుడే పునాదులు వేస్తున్నారా? తనతో పాటు తన అభిమానులు సైతం కాలర్ ఎగురేసుకునేలా చేయడం వెనుక పొలిటికల్ యాంబిషన్స్ కూడా ఉన్నాయా? ఈ స్పీచ్లో ఎక్కువగా తాను ఒంటరిని అనడమే కాదు, తాత, తండ్రి ఆశీస్సులు ఉన్నాయని చెప్పడం, కేవలం తన అన్నల ప్రస్తావన తప్ప మరొకరి పేరు కూడా తీసుకోకపోవడం వెనుక ఏం ఆలోచనలు ఉన్నాయి? ఇప్పటికైతే సస్పెన్స్.